వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా అక్కల పాప హల్దీ ఫంక్షన్ రోజుదండి. ఇది మెయిన్ ఫంక్షన్ ముందు రోజు అనమాట. స్నానం అయిపోయింది. స్నానం అయిపోయి 15 డేస్ తర్వాత మెయిన్ ఫంక్షన్ అయితే చేస్తున్నారు. ఆ స్నానం రోజు వీడియోస్ నెక్స్ట్ అంటే షార్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేశానండి. మెచ్యూర్ అయినప్పుడు ఆ వీడియోస్ కూడా షార్ట్ వీడియోలాగే అప్లోడ్ చేశాను. పెద్ద వీడియో తీయడానికి అయితే అసలు అవ్వలేదు. ఇప్పుడైతే కొంచెం పెద్ద వీడియో అయితే ఇంకా తీద్దామని చెప్పేసి ఈరోజు తీస్తున్నాను. ఇది హల్దీ ఫంక్షన్ రోజు కదా. ఈ ఫంక్షన్ అయితే సెప్టెంబర్ 29న అయితే ఫంక్షన్ అయిందండి. ఆ ముందు రోజు అనమాట, సాటర్డే 28 రోజు అయితే హల్దీ కోసం అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. మేమైతే ఆ రోజు అయితే అక్కడికి వెళ్ళామండి. ఫంక్షన్ అయితే పార్వతీపురంలోనే, కాకపోతే మేము కోటంలో హల్దీ చేస్తున్నారు, అంతే కోటం అయితే వెళ్ళామండి. ఈ వీడియో చూస్తే మా వారు తెలుసు కదా, పక్కన మా అక్క లైన్లండి, వాళ్ళతో కూడా కొంచెం వీడియో అయితే ఎన్నో చూపిస్తున్నాను. అదే నవ్వుతున్నారు, మాకు కూడా చూపిస్తున్నాం అని చెప్పేసి. తినైతే మా చెల్లండి, రెండో మా చిన్న పాప అండి, హైదరాబాద్లో ఉంటారు. మా తాతయ్యకి అయితే 7 మంది పిల్లలండి. అందులోని 5 మంది అబ్బాయిలు, 2 అమ్మాయిలండి. పెద్ద దానికి 3 పిల్లలండి, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. నెక్స్ట్ రెండో పెద్దదానికి 5 అమ్మాయిలండి. మూడోది మా నాన్నగారండి, 1 అబ్బాయి, అమ్మాయి నేననమాట. మూడో చిన్నానికి 2 అమ్మాయిలు 1 అబ్బాయి. లాస్ట్ చిన్నానికి 2 అమ్మాయిలు అనమాట. ఈ ఫంక్షన్ జరుగుతున్నది రెండో పెద్దదానికి 5 కూతుర్లు అని చెప్పాను కదా, అందులో లాస్ట్ అమ్మాయి కూతురు అనమాట. మా పెద్దదానికి మనవరాలు అవుతుంది, అలా అనమాట. ఆ అమ్మాయికి అయితే మెచ్యూర్ ఫంక్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు విన్నీకి కూడా పక్కకి వెళ్తుంది, ఎలా వీడియో తీసుకుంటుందని చెప్పేసి. ఈలోకైతే ఫంక్షన్ కోసం అయితే అన్నీ కూడా రెడీ చేస్తారండి. ఆ హల్దీకి ఆ మీద వెనక డెకరేషన్ అన్నీ కోసం అని చెప్పేసి. మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్కి అయితే అంతమంది కూడా అటెండ్ అవుతారు. కాకపోతే ఈ హల్దీ ఫంక్షన్కి అయితే ముందు రోజు రావడం కుదరదు కదండి. కొంచెం దగ్గర ఉన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు మాత్రమే అయితే అందరూ వచ్చారని. ఇంకా మా మేనత్తలకైతే పెద్ద మేనత్తకి 2 పిల్లలండి, మా రెండో మేనత్తకి 2 పిల్లలు అనమాట. ఇందులో ఈ హెల్తీ రోజు అయితే పెద్ద మేనత్తల పాప కూడా ఉంది, మీకు చూపిస్తాను. మా ఫ్యామిలీలో అయితే ఆడపిల్లలు ఎక్కువ మంది అండి. కాకపోతే అందరూ కూడా ఒకే ఫ్యామిలీలో ఉంటామన్నమాట. ప్రత్యేకించి వేరుగా అలా అనిపించదు. ప్రతి ఫంక్షన్లో కూడా అటెండ్ అవుతాము. తప్పకుండా మా ఫంక్షను మాదే అన్నట్టుగా చేసుకుంటామండి. చుట్టాలలాగా అలాగా ఉండదన్నమాట. ఇప్పుడైతే ఆ ఫంక్షన్ కోసం అన్నీ కూడా రెడీ చేసాం కదా. ఇప్పుడైతే మా అక్క అన్ని బొట్లు అన్నీ పెడుతుంది. ఈ రెండో పెదనాన్నకి 5 పిల్లలు అని చెప్పాను కదా, అందులో వాళ్ళలో 3వ అక్క అనమాట. ఇప్పుడైతే ఇంకా అన్నీ రెడీ చేసి ఇంకా పెట్టేస్తే అయిపోద్దండి. కొంచెం గాలి వేస్తుంది కదా, అందుకైతే అవి పడిపోతున్నాయి. ఇప్పుడైతే కూర్చోపెడుతున్నారు పెద్దవాళ్ళందరూ కూడా. ఇక్కడైతే మా పిన్ని, మా అమ్మ, మా అక్కను, ఇంకా నెక్స్ట్ మేము వెనక మా అక్కలండి. ఈ షార్ట్ వీడియోలో ఆల్రెడీ మా అక్క అందరిని కూడా మీకు చూపిస్తూ ఉన్నానండి. అంటే అక్కడ ప్రత్యేకంగా మీకు చెప్పలేదు, సాంగ్స్ పెట్టేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడైతే అమ్మ అయితే ముందు వెళ్ళి పెద్దదయ్యి కదా, అందుకని పసుపు రాసి బొట్టది పెడుతుందండి. పెద్దవాళ్ళతో ముందు చేయిస్తారు కదా, అందుకోసం చెప్పేసి అమ్మ అయితే వెళ్తుందండి. ఇప్పుడైతే తిను మా కజిన్ అండి. ఇంకా నెక్స్ట్ అలా కొంచెం ఫోటోలు అలా తీసుకుంటున్నాము. వీడియోగ్రాఫర్ కూడా తన వీడియోస్ తను తీసుకుంటున్నారు. కాకపోతే నేను ఇందులో అప్లోడ్ చేద్దామని చెప్పేసి కొంచెం అయితే వీడియోస్ తీస్తున్నానండి. విన్నీకి కూడా తీయమని చెప్పాను, అంటే తను కూడా అందులో ఆడుకుంటుంది కదా, అందుకోసం అంత ఎక్కువ బలవంతం చేయలేదండి. ఇంకా ఇప్పుడు మా ఫ్యామిలీ అండి ఇదంతా. మా ఫ్యామిలీ మొత్తం వచ్చి ఫోటోలో ఉంటే అస్సలు అది ప్లేస్ సరిపోదండి, అంతమంది ఉంటాం అనమాట. ఇప్పుడు కొంచెం మంది వచ్చాం కాబట్టి అలాగే అడ్జస్ట్మెంట్ అయ్యాం, లేకపోతే చాలా ఎక్కువ మంది అండి మా తాతయ్య ఫ్యామిలీ అనమాట. ఇప్పుడైతే ఇంకా రేపు వీడియోలో అంటే అక్కడ మెయిన్ ఫంక్షన్లో మెయిన్ గ్రూప్ ఫోటో అన్నీ కూడా తీసుకున్నామండి. ఆ వీడియో వచ్చిన తర్వాత మీకు అప్లోడ్ చేస్తానండి. ఇంకా వీళ్ళైతే మా అక్కల పిల్లలు, వాళ్ళు కూడా ఇంకా వీడియో తీస్తున్నారు. వాళ్ళే నాకు హెల్ప్ చేశారండి కొంచెం వీడియో తీయడానికి కూడా. వీళ్ళందరూ కూడా తోటోళ్ళు అండి అలాగా. ఇంకా మా అక్క పిల్లలు అనమాట. ఇంకా నైట్ అయిపోయిందండి. ఇంకా చాలా బాగా అయితే జరిగిందండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత డ్యాన్సులు కూడా బాగా చేశారు. వీళ్ళిద్దరైతే లాస్ట్ చిన్న పిన్ని అండి. వీళ్ళ పిల్లలు హైదరాబాద్లో ఒకరు ఉంటారు, ముంబైలో ఒకరు ఉంటారు, వాళ్ళు ఇంకా రాలేదు. వీళ్ళు నలుగురు కూడా తోటికోడళ్ళు అండి. పెద్దొడ్డ అనేది రాలేదు ఆవిడ, అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయారు. రెండో ఆవిడ చనిపోయారండి. వీళ్ళు 3 తోటికోడళ్ళు, ఇంకొక పిన్ని అండి. ఇప్పుడు ఉన్నారు కదా, అతను మా పెదనాన్న. వీళ్ళిద్దరు అయితే ఈ అమ్మాయి మా పాపాలు పేరెంట్స్ అనమాట. ఇప్పుడైతే డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా డ్యాన్స్ స్టార్ట్ అయ్యే కానీ చాలా టైం పట్టిందండి. అస్సలు కూడా నీళ్ళు తడుపుకొని చాలా ఎంజాయ్మెంట్ చేసామన్నమాట, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఓకేనండి, ఇప్పుడైతే మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను.